ఓట్ల తొలగింపు అంశంపై మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవిడెన్స్ ఆన్లైన్ లో వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా మీ సేవా సెంటర్ల ద్వారా అడ్డగోలుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు ప్రజల ముందు దొరికిపోయారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మా హక్కు, మా ఓటును తీయటానికి మీరెవరు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. నిన్న మా మంత్రులు నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంత దుర్మార్గమైన కార్యక్రమం దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో 2019 మొన్న శాసనసభ ఎన్నికల్లో జరిగింది. 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 24 లక్షల ఓట్లు తొలగించి ఎన్నికల అక్రమాలతో డబ్బుతో ఇవాళ అక్కడ అధికారానికి వచ్చి అదే తప్పుడు కార్యక్రమాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గానికి పాల్పడి ఇవాళ బట్టబయలైన వీళ్ళ కుట్రలో కుతంత్రాలన్నీ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యకర్తలకి నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మా బాగోగులు బాగుంటాయని దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తీసుకొని ఓటేసే ఒక పవిత్ర కార్యక్రమాన్ని ఇవాళ అధికారంలో రావాలనే ఒక కార్యక్రమంతో కుట్రతో కేసీఆర్తో చేతులు కలిపి ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా బీజేపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసద్ పార్టీ కూడా వీళ్ళందరూ కూడా కలిసి కుట్రలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముసుగులు తొలగించుకొని ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతని అధికార వ్యామోహం ఎలా ఉందంటే తాడేపల్లిలో ఆయన నివాస గృహానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని అంగులు కావాలో, ఎన్ని రూములు కావాలో, ఎంతమంది అధికారులు ఎక్కడ కూర్చోవాలో, వాళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు ఒక పక్కన ఒక రూము, ఈ విధంగా ఎంత అధికార పిచ్చబట్టింది, ఎంత ముఖ్యమంత్రి పదవి పిచ్చబొట్టింది. ముఖ్యమంత్రి పదవిలోకి వస్తున్న కలలు కానీ అవినీతి డబ్బుతో కోట్ల రూపాయల ఖర్చుతో అప్పుడే బంగ్లాని కూడా చేశారు. కానీ ఇవన్నీ మీడియాకి ఎక్కడ బయటపడతాయనో హైదరాబాద్ లోటస్ పాండ్లో ఈ దుర్మార్గమైన కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి నడుపుతూ ఉన్నాడు. నిన్న అతను నెల్లూరు సభలో మాట్లాడిన భాష అతనికి 50 సంవత్సరాలు కూడా నిండల. ఆయన అన్నంట మేము గున్నలం అంట. ఏం భాష? ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారిని కానీ అధికార పార్టీ నాయకులను కానీ మమ్మల్ని నిలదీయాలంటే అసెంబ్లీలో శాసనసభలో మేము చేసే ప్రతి రూపాయి ఖర్చుకి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే అధికారాన్ని ప్రజలు నీకు ఇచ్చారు. కానీ ఆ కార్యక్రమాన్ని నువ్వు చేయకుండా మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ పేరుతో రోడ్లమ్మడ తిరిగి ఇవాళ నీకు ఎజెండా లేదు. మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అయిన తర్వాత నీకు ఎజెండా లేకపోయింది. ఏం మాట్లాడాలో ఏం తిట్టాలో ఎజెండా లేక ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయల పెన్షన్ని ఇవాళ 2000 రూపాయలు చేశాం. ఇవాళ ఇవన్నీ కూడా 55 లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల మొదటి వారం లోపే వాళ్ళ డబ్బు వాళ్ళకి వెళ్తూ ఉంటే వారలేకపోతున్నావు, చూడలేకపోతున్నావు. ఇవాళ ఒక కులం వాళ్ళకి మేము ఇస్తున్నామంట, ఒక సామాజిక వర్గానికి మేము ఇస్తున్నామంట. ఎంత బాధ్యతారాహిత్యంగా
చేసే ఆరోపణలు కూడా ఎంత దుర్మార్గంగా కులాల పేరు మీద రాష్ట్రాన్ని విడదీయాలని లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడ్డారు. నిన్నే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ ఆర్థిక గణాంకాలు కానీ వాళ్ళ రిపోర్ట్స్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, నిండా 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి నిండలా, ఈ రాష్ట్రానికి నిండలా, 57 నెలలు కూడా నిండని మా ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ ఇష్టారాజ్యంగా బంగాళాఖాతంలో పడేస్తాం, చెప్పులేయండి, కాలాల్లో పట్టుకోండి, చొక్కాలు పట్టుకోండి, దుర్మార్గులు రాక్షసులు అని నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా పదవి వ్యామోహంతో పదవి రాలేదనే దుగ్ధతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడే భాష అభ్యంతకరం, సమాజంలో ఎవరో కూడా ఒప్పుకోలేని భాష, మాట్లాడకూడని భాషను కూడా అతను పదవిపిచ్చతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న రిజర్వ్ బ్యాంక్ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. -32% వర్షపాతం తక్కువ పడింది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 32% పడాల్సిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం పడింది. అయినా సరే ఇవాళ రాయలసీమ హార్టికల్చర్ అబ్బాయి పండ్ల ఉత్పత్తిలో దేశంలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. వరి దిగుబడిలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2014-15తో పోలిస్తే హెక్టార్ వరికి వచ్చే దిగుబడి 518 కిలోలు ఎక్కువగా వచ్చింది. ఇవాళ రాయలసీమ -48% తక్కువ పడింది. పడాల్సిన వర్షపాతంలో సగం పడ్డా కూడా పండ్ల ఉత్పత్తిలో మొదటో స్థానం వచ్చాం. హెక్టార్ వరికి 518 కిలోలు దిగుబడి గత 4 సంవత్సరాల కన్నా కూడా పెరిగింది. అట్లాగే పండ్ల ఉత్పత్తి కూడా 29.77 లక్షల టన్నులు ఉత్పత్తి పెరిగింది. కూరగాయల ఉత్పత్తి కూడా రాష్ట్రం దేశంలో మెరుగైన స్థానంలో ఉంది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 96.56 లక్షల టన్నులున్న ఉత్పత్తి ఇవాళ 1,37,00,000కి ఇవాళ పాల ఉత్పత్తి పెరిగింది. మాంసం ఉత్పత్తిలో కూడా వృద్ధి చెందాం. ఏదైతే 5,28,000 టన్నులు ఉన్నది 7,09,000 టన్నులకి ఇవాళ మాంసం ఉత్పత్తి పెరిగింది.